ఇక వివరాల్లోకి వెళ్తే ఉభయ గోదావరి జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు ఎన్టీఆర్ ఆరోగ్య సేవా ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, రాష్ట్ర సెట్టిపల్లి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు కోరారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో గల మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పిల్లి సత్యబాబు, సీతంరాజు సుధాకర్, కుడిపూడి సత్యబాబులు మాట్లాడారు. ఒక పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు ఆ పార్టీని మేము నెగ్గుతాం. మేమే అధికార పార్టీ కాబట్టి మాకే ప్రాబల్యంగా ఉంటుంది. రాజశేఖర్ నెగ్గుతాడు అని చెప్పడానికి ఎప్పుడు కూడా మేము ముందుంటాం. దానికి కూడా అనేక రకాల కారణాలు ఉన్నాయి. మేము ఎవరినైతే సుమారు 2 లక్షల మందిని ఓటర్లను మేము జాయిన్ చేసాము, వాళ్ళందరూ కూడా ఓటు అంటూ ఏంటో తెలియక ఇంతకుముందు ఎప్పుడు కూడా ఎమ్మెల్సీ ఓటు వేయక కొత్తగా డిగ్రీ వచ్చి గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరిగింది. వాళ్ళకి ఈ రాజకీయ పార్టీలు, యూనియన్లు, ఈ కుళ్ళు కుతంత్రాలు ఏమీ తెలియకుండా ఫ్రెష్గా ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంపిక చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అప్లికేషన్ తీసుకున్నప్పుడు మేము వెళ్ళకపోయినా సుమారు ఈ 13,000 మందిని కూడా చాలా మంది మాకు 670 మంది ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న 15,000 ఓట్లకి నాట్ ఐడెంటిఫైడ్ ఓట్స్ వెరిఫై చేయడం జరిగింది. అంటే 13,000 మంది ఏ ప్రాంతంలో ఎక్కడున్నారో, ఏ ఇంట్లో ఉన్నారో తెలుసుకోగల శక్తి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా చేశారు. అందువల్ల ప్రతి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరి దగ్గరికి ఓటు ఉన్నా, కొంతమంది టీచర్స్ ఉన్నా మ్యాక్సిమం మేము జాయిన్ చేసి వీళ్ళ టీచర్స్కి ఎప్పుడు కూడా ప్రాసెస్ ప్రకారంగా వాళ్ళు జాయిన్ అవుతారు. మేము జాయిన్ చేసిన వాళ్ళు అందరూ కూడా యూత్, ఎక్కడ అందరూ కూడా మీరు రోజు కలిసిన వాళ్ళు అందరూ కూడా చూసాం. ఖచ్చితంగా ఆ యూత్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క సిద్ధాంతాలు, కూటమి పార్టీ యొక్క నాయకత్వ లక్షణాలను చూసి భవిష్యత్తులో అనేక ఉద్యోగాలు వస్తాయన్న ఆశయంతో ఎలాగైతే తెలుగుదేశం పార్టీకి జనరల్ ఎలక్షన్లో మద్దతు ఇచ్చారో అంతకన్నా ఇంకా ఎక్కువగా మద్దతు ఇచ్చి రాజశేఖర్ గెలిపి కృషి చేస్తారని చెప్పేసి మేమందరం కూడా తెలియజేస్తాం. అసెంబ్లీలో కూడా వారికి ఫేస్ చేసే ధైర్యం లేదు. ఎందుకంటే ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో మీకు తెలుసు అంతా ఉద్యోగ వర్గాలు, చదువుకున్న వర్గాలే ఉన్నారు. వాళ్ళందరికీ ఇతని తాలూకా హిపోక్రసీ, అపోజిషన్ లీడర్ హిపోక్రసీ కానీ, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెప్పే అభూత కల్పన అన్నీ తెలుసు కాబట్టి అతని పోటీకి చాలా దూరంగా జరుపుకున్నాడు. మీకు మేము ఎందుకు ఎలక్షన్లో విజయకేతనం ఎగరేస్తామంటే 43% ఫిట్మెంట్ ఇచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. ప్రైవేట్ స్కూల్స్కి స్వయం ప్రతిపత్తి కల్పించి ప్రైవేట్ స్కూల్స్ కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవచ్చు, ప్రైవేట్ స్కూల్లోనే జంబ్లింగ్ ద్వారా ఎగ్జామినేషన్ సెంటర్లను క్రియేట్ చేయటం కానీ, వారి పిల్లలకు వాళ్ళే సర్టిఫికెట్ ఇచ్చుకునే విధంగా తయారు చేసిన చరిత్ర కూడా చంద్రబాబు నాయుడు గారిదే. మరి 117 జీవో ఇచ్చి స్కూల్ తాలూకా ఇదిని కాపాడింది కూడా చంద్రబాబు నాయుడు గారే. మీకు మరీ ముఖ్యంగా ఇతను నాడు నేడు అని చెప్పి కొన్ని వందల మంది కార్పొరేట్ కంపెనీలని మెడ మీద ఖర్చుపెట్టి సిఎస్ఆర్ వసూలు చేసి ఆ సిఎస్ఆర్ని కూడా వాడుకుని 1000 అమ్మంటే బెంచీలు, కుర్చీలు, ఆ డ్రెస్సులు, బ్యాగులు, షూలు సప్లై చేసిన వాళ్ళు వెండర్లు కూడా పేమెంట్లు చేయకుండా ఏదో గవర్నమెంట్ ఈయనే సిఎస్ఆర్ ద్వారా చేశారు, ఈయనే చేశారు సిఎస్ఆర్ ద్వారా కాకుండా అన్న ప్రచారం చేశారు. ప్రచారంలో లేని ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీకి మించిన మరో ప్రభుత్వం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఉండదు. యావత్ ఈ నెల రోజుల నుంచి కూడా ప్రతి ఓటర్ని కూడా 1కి 3 సార్లు కలవడం జరిగింది. అలాగే ఈరోజు మార్నింగ్ నుంచి కూడా హాస్పిటల్స్ అన్నీ కూడా సందర్శించి వాళ్ళకు కూడా ఓటు అడగడం జరిగింది. ఏదైనా ఈరోజు సాయంత్రం 5 గంటలతోటి ఈ కార్యక్రమం పూర్తవుతుంది కాబట్టి ఈ నెల రోజుల నుంచి కూడా ఈ ప్రచారాన్ని జనాల్లోకి తీసుకెళ్ళి మీ అందరితో కూడా మాట్లాడాలని చెప్పి
ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి మీ అందరితో కలవడం జరుగుతుంది. ముఖ్యంగా పేరాపతుల రాజశేఖర్ గారికి మీ పాత్రికల వైపు నుంచి కూడా చాలా సహకారాలు అందించారు ఈ నెల రోజుల నుంచి కూడా. మీ అందరికీ ధన్యవాదాలు. కాకినాడ రూరల్లో ప్రజానీకానికి ముఖ్యంగా పేరాపతుల రాజశేఖర్ గారి విజయానికి మీరు అందరూ కూడా పనిచేయాలని, రేపు 27వ తారీఖు నాడు పోలింగ్ను ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ కూడా పోలింగ్ బూత్లకు వెళ్ళి ఏదైతే మేము ఈ నెల రోజుల నుంచి కూడా మీకు చెప్పామో మొదటి ప్రాధాన్యత ఓటు పేరాపతుల రాజశేఖర్ గారికి వేసి అఖండ మెజార్టీతో గెలిపించి కూటమి ప్రభుత్వానికి మద్దతు ప్రకటించే విధంగా పేరాపతుల రాజశేఖర్ గారి విజయానికి మీరు అందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పి రేపు 27వ తారీఖున అందరూ కూడా మన కార్యకర్తలందరూ కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ మొత్తం 3 కార్యకర్తలు కూడా ఓటర్స్కి అందరికీ అందుబాటులో ఉండి కంపల్సరీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ స్టేషన్లు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకొని ముఖ్యంగా పట్టభద్రులు ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకొని పేరాపతుల రాజశేఖర్ గారి విజయానికి అందరూ కూడా పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.